శివాయ. శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ప్రతి ఆడపిల్ల కూడా తన పెళ్ళి గురించి ఎన్నో కలలు కంటుంది. ఒక పెళ్లి సంబంధం వస్తే ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. ఇది మనకు తగిన సంబంధమా, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మా ఆయన నన్ను ఎలా చూసుకోబోతాడు. అంతేకాకుండా పెళ్ళి అనే ఒక మధురానుభూతి ఆ అమ్మాయి మనసులో ఒక కొత్త సంతోషాన్ని ఇస్తుంది. అయితే వచ్చిన సంబంధం సరైనదా కాదా అని ఎలా ఎంచుకుంటారు అంటే, అబ్బాయి వాళ్ళ ఇంటి ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళు మనకు ఎంతవరకు సరిపోతారు, ఇలా చూసుకుంటూ ఉంటారు. మా ఆయన వాళ్ళది రెండవ సంబంధంగా వచ్చింది. వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకున్నారు. నీకు ఇష్టమైన శివ అని చెప్పి మా వదిన అడిగారు. అడిగితే నేను చెప్పాను, వదిన వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగున్నాయని చెప్పి మీరు అంటున్నారు, అది మీకు కూడా నచ్చింది ఆ సంబంధము. అయితే ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన మంచి వాళ్ళు మంచిగా ఉంటారు అని నాకు ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, నాకు ఎలా తెలుస్తుంది, నేను ఏ విధంగా సరే అని ఒప్పుకోవాలి అని అంటూ, అయినా నాకు ఈ సంబంధం నచ్చింది, ఓకే. ఎందుకు అనంటే, వాళ్ళ ఇంటి దేవుడు ఈశ్వరుడు. నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నా భారమంతా ఈశ్వరుని మీదే వేశాను. నేను చాలా అమాయకురాల్ని, నాకేం తెలియదు, అసలు లోకం తెలియదు. నాకు అప్పుడు 18 ఏళ్ల వయసు. పెళ్ళంటే అసలు ఏ ఆలోచన, ఏ అభిప్రాయం లేదు నాకు. అట్లాంటి టైంలో వీళ్ళు అడగడము, పెళ్లి సంబంధం రావడము, నేను చెప్పిన సమాధానం ఇది. ఈశ్వరుడు వాళ్ళ ఇంటి దేవుడు కావడం నాకు చాలా అండగా, చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అంతా ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పాను నేను ఎలాగైతే ఈశ్వరుడున్న ఇంటిని నాకు అత్తింటిగా ఆమోదించానో, ఆ ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు నన్ను ఎంచుకున్నారు. ఇది నాకు పెళ్ళికి ఒక నెల ముందు వచ్చిన కళ దానికి నిదర్శనము. మా పెళ్ళి మేలో జరిగితే ఆ ముందు వచ్చిన శివరాత్రి రోజు నేను రోజంతా ఉపవాసం ఉండి నైట్ అంతా జాగారణ ఉన్నాను. నాకు అనిపించింది, శివరాత్రి కదా జాగారణ ఉందామని. ఏ సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం ఎందుకో అనిపించింది, కొత్తగా ఆయన కల్పించాడు మనసులో, అలా అనిపించింది. నేను జాగారం చేస్తూ శివనామస్మరణ, శివ పంచాక్షరి స్తోత్రాన్ని నైట్ అంతా ఒక్క క్షణం కూడా వదలకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ తెల్లవారులో శివ పంచాక్షరి స్తోత్రాన్ని జపించి శివుడు వస్తాడు అనిపించింది నాకు. ఎందుకంటే అంత తీవ్రంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఎంతో తీవ్రంగా నేను పంచాక్షరి స్తోత్రాన్ని జపించాను. అలా అనుకుంటే చివరికి తెల్లారబోతుంది. అరే తెల్లారబోతుంది, ఇంకా వచ్చేస్తాడంటే ఎక్కడ రాలేదు. అయితే నాకు ఒక సందేహం కలిగింది, ఏంట్రా ఇంత తీవ్రంగా జపించిన ఈశ్వరుడు రాలేదంటే, ఇంకా ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకున్న భక్తులు ఇంకెంతలా ఆయన్ను స్మరించి ఉంటారు, ధ్యానించి ఉంటారు, జపించి ఉంటారు అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. ఏమోలే, మనం చిన్నవాళ్ళం అని సరిపెట్టుకున్నాను. అయితే ఆ తర్వాత జరిగింది అద్భుతం ఏంటంటే, నిజంగా వస్తాడనుకున్న ఈశ్వరుడు కలలో వచ్చాడు. అయితే మర్చిపోయాను, అసలు పూర్తిగా మర్చిపోయాను. అక్కడికి వదిలేసా, మనం చిన్నవాళ్ళులే, మనకు పరమేశ్వరుని సాక్షాత్కారము దొరకడం అంత సులభం కాదులే అని అనుకున్నా. అక్కడికి వదిలేసా. ఎలాగంటే తామరాకు మీద నీటి బిందువులా ఏ పని చేసినా అలా వదిలేయాలి. అలా నేను వదిలేసా. ఎందుకు ఇది ఇన్నిసార్లు వదిలేసా అని చెప్తున్నాను అనంటే, మీ మనసులో ఈశ్వరుడు వస్తాడు అని ఉంది కాబట్టే వచ్చాడు మీ కలలో అనే ఒక ఒపీనియన్ మీరు చెప్తారు, అందుకే నేను చెప్తున్నాను. అయితే నాకు కలలో వస్తాడన్న ఆలోచన ఏమాత్రం ఉండేది కాదు. అయితే కలలో వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. అలా రాలేదు, మామూలు దంపతులుగా వచ్చారు. ఇంటి ముందు నిలబడ్డారు. నిలబడి అమ్మ కొంచెం అన్నం పెట్టండి అని అడిగారు. అయ్యో
ఎవరో భిక్షుకులు వచ్చినట్టున్నారని చెప్పి తలుపు తీసి చూశాను. ఖద్దరు బట్టలతో చాలా చక్కగా ఎంతో చూడముచ్చటగా ఇద్దరు దంపతులు కనిపించారు. వాళ్ళని చూడగానే వీళ్ళు భిక్షుకులు కాదు, బాటసారులు అయి ఉంటారు, ఎటో తీర్థయాత్రలకు లాగా వెళ్తూ మధ్యలో మా ఇంటి దగ్గర ఆగారు, వీళ్ళు భిక్షకులు కాదు కాబట్టి సరే అని చెప్పి లోపలికి రండి అని పిలిచాను. అయితే ఈలోపు నాకు లోపల మనసు ఇంకొక విషయం చెప్పింది, అరే పార్వతీ పరమేశ్వరులు వచ్చారు ఇంటికి అని నా లోపల మనసు చెప్పింది. అలా లోపలికి రండి అని పిలిచాను. పిలిస్తే స్వామి ఏమన్నారంటే, నాకేమొద్దమ్మా మా ఆవిడికి పెట్టండి. శివుడు ఎప్పుడైనా ఇంటికి లోపలికి రావడం మీరు విన్నారా కథల్లో? లేదు, రారు. ఇక్కడ ఇది ఒక నిదర్శనం, వచ్చింది పార్వతీ పరమేశ్వరులు అనడానికి. అలా వచ్చిన వాళ్ళు అడిగితే ఇలా సమాధానం చెప్పారు, నాకేమొద్దమ్మా మా ఆవిడికి పెట్టండి అని. సరే అమ్మ రండి అని లోపలికి పిలిచాను. అంతే, ఆ స్వామి ఏమయ్యారో తెలీదు, అంతర్ధానమైనట్టున్నారు. నాకైతే ఆ ఆలోచన లేదు. మళ్ళా అమ్మవారిని పిలిచాను, కూర్చున్నారు. అంటే స్టూల్ వేశాను, కూర్చున్నారు. మా ఇంట్లో దేవుడి గదికి ఎదురుగా వేశాను, కూర్చున్నారు. ఒక ప్లేట్లో 2 రకాల ఫుడ్ ఉంది ఇంట్లో అప్పుడు. ఒకటి అప్పుడే చేసిన చపాతీలు, ఇంకొకటి చద్దన్నం. ఏది పెట్టాలా అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చి అన్నం పెట్టండి అంటే మనం సద్దన్నమే పెడతాం మామూలుగా కదా. అలా అడిగేటప్పటికీ అరే వీళ్ళు భిక్షకులు కాదు అని అనిపించడము, పార్వతీ పరమేశ్వరులే వచ్చారని అనిపించడం, అమ్మవారిని కూర్చోబెట్టి చపాతీ నేను అమ్మవారికి సమర్పించాను. ఆ సమర్పించినప్పుడు జరిగిన చమత్కారం ఏంటంటే, నేను అలా ఇచ్చి ఇలా వెనక్కి తిరిగాను. ఎందుకు తిరిగాను అంటే, ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. మనకు కళ అనేది మనం కనేది కాదు, మనం కోరుకునేది కాదు, అది తానుగా వస్తే వచ్చినట్టు. ఆ కళలో కూడా ఆ దేవతల యొక్క స్ఫురణ అనేది వస్తుంది చూడండి, అది నిజంగా అద్భుతమైన విషయము. అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప మనది ఎంత మాత్రము కాదు. సో ఇలా ఉంది. ఏం జరిగిందంటే, పెట్టాను అమ్మవారికి ప్లేట్లో చపాతీ పెట్టాను, పెట్టి వెనక్కి వైపు తిరిగాను. ఎందుకో చెప్పండి కదా. ఏంటంటే దేవాలయాల్లో కూడా స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక తెర అడ్డు పెడతారు. ఎందుకనంటే ఎవరు చూడకూడదు, స్వామివారికి నైవేద్యాన్ని నివేదన చేసేటప్పుడు ఎవరు చూడకూడదని చెప్పి ఇది. సో నేను ఇలా తిరగడం అనేది నాకు ఇంకొక నిదర్శనము. ఏంటి అంటే, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ అన్నపూర్ణాదేవి. చూసారా ఎలాంటి పరిస్థితుల్లో దేవీ దేవతలు ఉన్నారని చూసారా. వాళ్ళకి ఏం తక్కువ, ఆ పరమేశ్వరుడు ఆ జగన్మాతను నా ఇంటికి తీసుకొచ్చి, అంటే మాది అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు చెప్పా కదా, పెళ్ళికి ముందు జరిగిన సంఘటన ఇది. నేను అనుకున్న, ఆ తర్వాత చాలా రోజులకు అనుకున్నా, వచ్చింది పార్వతీ పరమేశ్వరులే. ఈశ్వరుడి ఇంటి దేవుడుగా ఉన్న ఇంటికి నన్ను కోడలిగా నేను తగినదాన్నా కాదా నన్ను పరీక్షించడానికే వచ్చారు అని చెప్పి నేను అప్పుడు అనుకున్నాను. అది అక్షర సత్యం అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒకరోజు నిరూపణ అవుతుంది కూడా. ఓకేనా, ఇది సంగతి. అలా ఈశ్వరుణ్ణే నమ్మి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను. అయితే నాకు పెళ్ళికి ముందు ఒక చిన్న కోరిక ఉండేది. ఏంటంటే, ఒక 10 మంది స్త్రీలకు, కనీసం 10 మంది స్త్రీలకు ఆదర్శప్రాయంగా నా జీవితం ఉండాలి అని నేను కలగన్నాను. ఎలాగనంటే, ఒక నాయకురాలు నన్ను చూసి ఇలా ఉండాలి, అబ్బా స్త్రీ అంటే ఇలా ఉండాలి, ఒక ఇల్లాలంటే ఇలా ఉండాలి అనేలాగా నేను ఉండాలనుకున్నాను. కానీ ఇప్పటికీ నా పరిస్థితి అంటే, ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్ని చూస్తే అలా లేను అని లోకం దృష్టిలో కనిపిస్తుంది. కానీ ఆ పరమేశ్వరుడికి తెలుసు, రేపటి రోజు 10 మంది స్త్రీలు కాదు, ఈ లోకమంతా నా వెనకాల నడవాల్సిందే అనేది ఆ పరమేశ్వరుడు నిరూపిస్తాడు నా తరపున. ఎందుకంటే నేను ఆయన పాదాలని పట్టుకుని ఉన్నాను, ఆయన పాదాలని నమ్మి ఉన్నాను. లోకమంతా వేలెత్తి ఈరోజు నన్ను చూపిన నా వెనకాల ఈశ్వరుడున్నాడు. ఆయన యొక్క అండదండలలో, ఆయన యొక్క మార్గనిర్దేశనంలో నేను నడుస్తున్నాను అనే విషయంలో నాకెంత మాత్రమూ సందేహం లేదు. ఎటువంటి ఒక బాధ కానీ భయం కానీ నాకు లేదు. ఎందుకంటే ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ధర్మో రక్షతి రక్షితః, నాకు చూపించిన ధర్మాన్ని నేను పాటిస్తున్నాను.
ఆ ధర్మము నన్ను నిలబెట్టి మీ అందరి ముందు తలెత్తుకుని నిలబడేలా చేస్తుంది. మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా. ఈశ్వర నమో నమః, పరమేశ్వర నమో నమః, నీకు దండాలయ్యా. ఓం నమః శివాయ. చివరిగా లోకాం సమస్తాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఆత్మ చైతన్యముతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుణ్ణి అందుకు కరుణించి కటాక్షించమని కోరుకుంటున్నాను, వేడుకుంటూ ఉన్నాను. ఓం నమః శివాయ.